పల్నాడు బుజ్జమ్మ ఛానల్ ఈ రోజు మనం కేదార్నాథ్ ఆలయం గురించి తెలుసుకుందాం. ఉత్తరాఖండ్ లో గడ్వాల్ హిమాలయాల్లో ఉన్న శివాలయం. కేదార్నాథ్ మందిర్ అనేది శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయ పుణ్యక్షేత్రం. మందాకిని నదికి సమీపంలో గఢ్వాల్ హిమాలయ శ్రేణిలో ఉన్న కేదార్నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఆలయం ఏప్రిల్, నవంబర్ అంటే కార్తీక పూర్ణిమ, శరతృతువు పౌర్ణమి మధ్య మాత్రమే సాధారణ ప్రజలకు తెరిచి ఉంటుంది. శీతాకాలంలో కేదార్నాథ్ ఆలయం నుండి దేవతా విగ్రహాన్ని క్రిందికి తీసుకువచ్చి ఉక్రిమత్ ప్రదేశంలో తదుపరి 6 నెలల వరకు పూజలు నిర్వహిస్తారు. కేదార్నాథ్ ను శివుని సజాతీయ రూపంగా చూస్తారు. ఈ ప్రాంతం చారిత్రక పేరు కేదార్ఖండ్ ప్రభువు. ఈ ఆలయానికి నేరుగా రోడ్డు మార్గం లేదు. గౌరీకుండ్ నుండి 22 కిలోమీటర్లు ఎత్తుకు కష్టమైన ప్రయాణం ద్వారా కేదార్నాథ్ ఆలయం చేరుకోవచ్చు. అలా చేరుకోలేని వారి కోసం డోలీ సేవ అందుబాటులో ఉంది. హిందూ ఇతిహాసాల ప్రకారం ఈ ఆలయం మొదట్లో పాండవులచే నిర్మించబడిందని, శివుని పవిత్ర హిందూ మందిరాలైన 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటిని భక్తులు నమ్ముతారు. కేదార్నాథ్ లో తపస్సు చేయడం ద్వారా పాండవుల శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ ఆలయం నిర్మించారు. ఉత్తర హిమాలయాల చోట చార్ధామ్ తీర్థయాత్రలోని 4 ప్రధాన దేశాలలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఎత్తైంది. 2013లో ఉత్తర భారతదేశంలో అనుకోకుండా సంభవించిన వరదల కారణంగా కేదార్నాథ్ ఆలయ సముదాయం, చుట్టుపక్కల ప్రాంతాలు, కేదార్నాథ్ పట్టణం విస్తృతంగా దెబ్బతిన్నాయి. కానీ ఆలయ నిర్మాణానికి పెద్దగా నష్టం జరగలేదు. 4 గోడలకు ఒకవైపున కొన్ని పగుళ్లు కాకుండా ఎత్తైన పర్వతాల నుండి ప్రవహించే శిథిలాల వల్ల సంభవించింది. ఆలయాన్ని వరద నుండి పెద్ద రాతి శిథిలాల మధ్య రక్షించే అవరోధంగా పనిచేసింది. మార్కెట్ ప్రాంతంలోని పరిసర ప్రాంగణాలు, ఇతర భవనాలు భారీగా దెబ్బతిన్నాయి. చరిత్ర, ఇతిహాసాలు చూసినట్లయితే ఈ ఆలయం గంగా నదికి ఉపనది అయిన మందాకిని నది ఒడ్డున ఉన్న రిషికేశ్ నుండి 3583 మీటర్లు లేదా 223 కిలోమీటర్లు దూరంలో రాతితో నిర్మించిన దేవాలయం. అసలు కేదార్నాథ్ ఆలయాన్ని ఎవరు, ఎప్పుడు నిర్మించారనే ఖచ్చితమైన వివరాలు తెలియవు. కేదార్నాథ్ అనే పేరు క్షేత్ర ప్రభువు అనే అర్థాన్ని సూచిస్తుంది. ఇది కేదార అంటే క్షేత్రం, నాథ అంటే ప్రభువు అనే సంస్కృత పదాల నుండి వచ్చింది. విముక్తి పంట ఇక్కడ పెరుగుతుంది కాబట్టి దీనిని అలా పిలుస్తారు అని కేసి కేదార మహాత్యం వచనం పేర్కొంది. ఒక వేదాంత వృత్తాంతం ప్రకారం శివుడు, నారాయణులు కోరిక మేరకు ఇక్కడ నివసించడానికి అంగీకరించినట్లు కథనం. కురుక్షేత్ర యుద్ధం తరువాత వ్యాసముని సలహా మేరకు పాండవులు యుద్ధ సమయంలో వారు తమ బంధువులను చంపినందుకు శివుడిని దర్శించి క్షమాపణ కోరటానికి ఇక్కడకు వచ్చారనే కథనం. అది ముందుగా గ్రహించి శివుడు వారిని క్షమించడానికి ఇష్టపడ్డాక ఎద్దుగా మారి కొండపై ఉన్న పశువుల మధ్య దాక్కున్నాడు. పాండవులు ఎద్దు రూపంలో ఉన్న శివుడిని గుర్తించే సమయంలో ఆ రూపం నేల మీద పరుండి మునిగిపోయి అదృశ్యమైంది. పాండవ సోదరులలో ఒకరైన భీముడు శివుని రూపంలో ఉన్న ఎద్దు తోకను పట్టుకొని వారి ముందు హాజరు కావాలని, వారిని క్షమించమని బలవంతం చేశాడు. దానికి ప్రాయశ్చిత్తంగా పాండవ సోదరులు కేదార్నాథ్లో మొదట ఈ ఆలయాన్ని నిర్మించారని ఒక కథనం. శివుడు శరీర భాగాలు తరువాత మరో 4 ప్రదేశాలలో కనిపించాయి. కావున సమష్టిగా ఈ 5 ప్రదేశాలను 5 కేదారాలు, పంచకేదార్ అని పిలుస్తారు. ఆ ఎద్దు తల పశుపతినాథ్ దేవాలయం ఉన్న ప్రదేశంలో కనిపించింది. పాండవుల గురించి కురుక్షేత్ర యుద్ధాన్ని వివరించే మహాభారతం కేదార్నాథ్ అనే ఏ ప్రదేశాన్ని ప్రస్తావించలేదు. కేదార్నాథ్ గురించి మొట్టమొదటి ప్రస్తావనలో ఒకటి స్కంద పురాణంలో సుమారు 7వ, 8వ శతాబ్దం కనిపిస్తుంది. ఇందులో గంగా నది మూలాన్ని వివరించే కథ ఉంది. శివుడు తన జడలు కట్టిన జుట్టు నుండి పవిత్ర జలాన్ని విడుదల చేసిన ప్రదేశంగా కేదార, కేదార్నాథ్ అనే వచన పేర్లు ఉన్నాయి. మాధవ సంక్షేప శంకర విజయ ఆధారంగా హేజియోగ్రఫీల ప్రకారం 8వ శతాబ్దపు తత్వవేత్త ఆది శంకరాచార్యులు కేదార్నాథ్ వద్ద మరణించారు. ఆనందగిరి ప్రాచీన శంకర విజయ ఆధారంగా ఇతర హేజియోగ్రఫీలు అతను కంచిలో మరణించాడని పేర్కొంది.
శంకరాచార్యుడు మరణించిన ప్రదేశాన్ని గుర్తించే స్మారక శిథిలాలు కేదార్నాథ్లో ఉన్నాయి. కేదార్నాథ్ 12వ శతాబ్దం నాటికి ముఖ్య పుణ్యక్షేత్రంగా ఉందని గహదవాలా మంత్రి భట్ట లక్ష్మీధర రాసిన కృత్య కల్పతరులో ప్రస్తావించారు. ఎరిన్ షఫ్టిన్ 1926 అనే ఆంగ్ల పర్వతారోహకుడు నమోదు చేసిన ఒక సంప్రదాయం ప్రకారం కేదార్నాథ్ ఆలయానికి స్థానిక పూజారి లేరని, బద్రీనాథ్ ఆలయ పూజారే వాటి మధ్య ఒకే రోజు ప్రయాణించి 2 దేవాలయాలలో సేవలను నిర్వహించేవారని తెలిపారు. 5 దేవాలయాలు కేదార్నాథ్ అధిష్టాన చిత్ర రూపంలో లింగం ఒక గౌరవ 3.6 మీటర్లు ఎత్తులో 3.6 మీటర్లు చుట్టుకొలతతో సక్రమ ఆకారంలో ఉంది. ఆలయం ముందు ఒక చిన్న స్తంభాలతో కూడిన హాలు ఉంది. అందులో పార్వతి, పాండవ రాకుమారులు 5 చిత్రాలు ఉన్నాయి. బద్రీనాథ్, కేదార్నాథ్ మధ్య మహేశ్వర్, తుంగనాథ్, రుద్రనాథ్, కళేశ్వర అనే దేవాలయాలు ఉన్నాయి. కేదార్నాథ్ ఆలయం లోపల ప్రధాన వరండాలో శివ, పాండవ సోదరుల ద్రౌపది, కృష్ణ, శివుని వాహనం నంది, వీరభద్రుడు, రక్షకుడు విగ్రహం, ఇతర దేవతల విగ్రహాలు ఏర్పాటు చేయబడినవి. ఆలయ అసాధారణ లక్షణం త్రిభుజాకార రాతిని అంటుపట్టుకున్న తంతుయుత కడజాలంలో చెక్కబడిన మనిషి తలగా ఉంటుంది. శివుడు, పార్వతి వివాహం జరిగిన ప్రదేశ సమయంలో నిర్మించిన మరొక ఆలయంలో అలాంటి తల చెక్కబడింది. ఆదిశంకరుడు ఈ ఆలయాన్ని బద్రీనాథ్, ఉత్తరాఖండ్లోని ఇతర దేవాలయాలతో పాటు పునరుద్ధరించారని నమ్ముతారు. అతను కేదార్నాథ్ వద్ద మహాసమాధిని పొందాడని నమ్ముతారు. ఈ ఆలయం వెనుక ఆదిశంకర సమాధి మందిరం ఉంది. కేదార్నాథ్ ఆలయానికి ప్రధాన పూజారి రావల్ కర్ణాటకకు చెందిన వీరశైవ వర్గానికి చెందినవారు. అయితే బద్రీనాథ్ ఆలయంలో కాకుండా కేదార్నాథ్ ఆలయంలో రావల్ పూజలు నిర్వహించడు. రావల్ సహాయకులు అతని సూచనల మేరకు పూజలు నిర్వహిస్తారు. రావల్ శీతాకాలంలో దేవతతో ఉక్రిమత్ ప్రాంతంలో నివసిస్తాడు. ఆలయానికి 5 ప్రధాన పూజారులు ఉన్నారు. వారు 1 సంవత్సరం భ్రమణం ద్వారా ప్రధాన యాజకులు అవుతారు. కేదార్నాథ్ ఆలయం ప్రస్తుతం 2013 రావల్ శ్రీ వగేష లింగాచార్య కర్ణాటకలోని దావణగెరే జిల్లా హరిహర్ గ్రామ భానువల్లికి చెందిన శ్రీ వగేష్ లింగాచార్య ఆలయ గర్భగృహంలో త్రిభుజాకార ఆకారంలో ఉన్న లింగాన్ని పూజిస్తారు. కేదార్నాథ్ చుట్టూ పాండవుల చిహ్నాలు చాలా ఉన్నాయి. పాండురాజు పాండుకేశ్వర్ వద్ద మరణించాడు. ఇక్కడి గిరిజనులు పాండవ్ లీలా అనే నృత్యం చేస్తారు. బద్రీనాథ్కు దూరంగా ఉన్న స్వర్గరోహిణి అనే పర్వతం శిఖరం నుండి పాండవులు స్వర్గానికి వెళతారు. ధర్మరాజు స్వర్గానికి బయలుదేరినప్పుడు అతని వేళ్లలో ఒకటి భూమిపై పడింది. ఆ స్థలంలో ధర్మరాజు బొటనవేలు పరిమాణంతో శివలింగాన్ని స్థాపిస్తాడు. అది మహిషారూపం పొందటానికి శంకర, భీమవారి ఆయుధాలతో అనుకుంటారు. చివరకు భీముడు పశ్చాత్తాపంతో చలించి ఆ తర్వాత అతను శంకరుడు శరీరానికి నెయ్యితో మర్దన చేస్తాడు. ఈ సంఘటన జ్ఞాపకార్థం ఈ త్రిభుజాకార శివ జ్యోతిర్లింగాన్ని నెయ్యితో మర్దన చేస్తారు. నీరు, నేరేడు ఆకులను పూజకు ఉపయోగిస్తారు. ఈ ఆలయాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చట్టం నెంబర్ 30/1948లో యాక్ట్ నంబర్ 16/1939 ఇది శ్రీ బద్రీనాథ్, శ్రీ కేదార్నాథ్ మందిర్ చట్టం అని పిలువబడింది. రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన కమిటీ 2 దేవాలయాలను నిర్వహిస్తుంది. ఈ చట్టం 2002లో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. ఇది ప్రభుత్వ అధికారులు, వైస్ చైర్మన్లతో సహా అదనపు కమిటీ సభ్యులను చేర్చింది. బోర్డులో మొత్తం 17 మంది సభ్యులు ఉంటారు. ఉత్తరాఖండ్ శాసనసభ ఎంపిక చేసిన 3 చమోలి, పౌరి గర్హాల్, టెహ్రీ గర్హాల్, ఉత్తర కాశీ జిల్లాల జిల్లా కౌన్సిల్స్ ప్రతి సభ్యుడిని ఎంపిక చేశారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం నామినేట్ చేసిన 10 మంది సభ్యులు మతపరమైన వైపు రావల్ ప్రధాన పూజారి, మరో 3 పూజారులు ఉన్నారు. నాయబ్ రావల్, ఆచార్య ధర్మాధికారి, వేదపతి. ఈ ఆలయ పరిపాలన నిర్మాణంలో ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు. అతను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తాడు. డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 2 ఓఎస్డీలు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అకౌంట్ ఆఫీసర్, టెంపుల్ ఆఫీసర్, పబ్లిసిటీ ఆఫీసర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అతనికి సహాయం చేస్తారు. 2013 కేదార్నాథ్ విపత్తు. 2013 జూన్ 16-17న కేదార్నాథ్ లోయ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పాటు అనుకోకుండా వరదలతో దెబ్బతింది.
జూన్ 16న సుమారు సాయంత్రం 7:30 కేదార్నాథ్ ఆలయం సమీపంలో పెద్ద కొండలతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. చాలా పెద్ద శబ్దం వినిపించింది. చోరబరితాల్ లేదా గాంధీతాల్ నుండి మందాకిని నదికి సాయంత్రం 8:30 భారీగా నీరు రావడం ప్రారంభమైంది. 2013 జూన్ 17న సుమారు ఉదయం 6:40 నీటిలో మళ్లీ సరస్వతి నది చోరబరితాల్ లేదా గాంధీతాల్ నుండి భారీ వేగంతో క్యాస్కేటింగ్ ప్రారంభమైంది. దాని ప్రవాహంతో పాటు భారీ మొత్తంలో సిల్ట్ రాళ్లు బండరాళ్లు వచ్చాయి. కేదార్నాథ్ ఆలయం వెనుక ఒక భారీ రాయి చిక్కుకొని వరద వినాశనం నుండి ఆలయాన్ని రక్షించింది. ఆలయానికి ఇరువైపుల నీరు ప్రవహించి దాని మార్గంలో ఉన్న ప్రతిదాన్ని నాశనం చేసింది. కేదార్నాథ్ ఆలయం వెనుక వైపుకు ఒక పెద్ద రాతి తీసుకెళ్లబడిందని ప్రత్యక్ష సాక్షులు కూడా గమనించారు. తద్వారా శిథిలాలకు ఆటంకం ఏర్పడిందా? శిథిలాలు నది ప్రవాహాన్ని ఆలయానికి ఇరువైపులా మళ్లించి నష్టం జరగకుండా చూసింది. ఆలయం నాశనం కాకపోవడానికి మరొక సిద్ధాంతం దాని నిర్మాణ శైలి కారణంగా ధ్వంసం కాలేదని అంటారు. ఈ ఆలయం వరద తీవ్రతను తట్టుకున్నప్పటికీ సంక్లిష్టమైన పరిసర ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. ఫలితంగా వందలాది మంది యాత్రికులు, స్థానికులు మరణించారు. కేదార్నాథ్లోని షాపులు, హోటళ్లు ధ్వంసమయ్యాయి. రోడ్లన్నీ పగిలిపోయాయి. భారత సైన్యం వారిని సురక్షితమైన ప్రదేశాలకు పంపించే వరకు ప్రజలు చాలా గంటలు ఆలయం లోపల ఆశ్రయం పొందారు. శిథిలాలను తొలగింపు చేసేందుకు కేదార్నాథ్ మందిరం 1 సంవత్సరం పాటు మూసివేయబడుతుందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ప్రకటించారు. వరదల నేపథ్యంలో పునాది పరిస్థితిని పరిశీలించాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెందిన నిపుణులను కోరగా వారు ఆలయానికి ఎటువంటి ప్రమాదం లేదని నిర్ధారించారు. ఇందుకోసం ఐఐటి మద్రాస్ నిపుణులు 3 సార్లు ఆలయాన్ని సందర్శించారు. ఆలయ నిర్మాణానికి భంగం కలిగించని విధ్వంసక పరీక్ష సాధనాలను ఐఐటి బృందం నిర్మాణం, పునాది, గోడల ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ఉపయోగించింది. ఆలయం స్థిరంగా ఉందని, పెద్ద ప్రమాదం లేదని వారు తమ మధ్యంతర నివేదికను సమర్పించారు. కేదార్నాథ్ను పునర్నిర్మించే బాధ్యత నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్వతారోహణ ఇవ్వబడింది. ఈ సంస్థకు పట్టణ ప్రణాళిక లేదా నిర్మాణంలో నైపుణ్యం లేకపోయినప్పటికీ వారు అధిక ఎత్తులో శిక్షణ పొందారు. ప్రముఖ పర్వతారోహకుడు కల్నల్ అజయ్ కోతియల్ నాయకత్వంలో NIM 1 సంవత్సరం కఠినంగా పనిచేసి 2014 నుండి భక్తులు తీర్థయాత్రలు చేయడానికి అనువుగా సాధ్యం చేసింది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.